హే! నేను మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నావా? ఇంకా స్మాల్ క్యాప్‌కి, లార్జ్ క్యాప్‌కి, మిడ్ క్యాప్‌కి డిఫరెన్స్ తెలియట్లేదా? నో వర్రీ. అయితే ఈ వీడియో నీకోసమే. సో, మనందరికీ తెలిసిన గేమ్ చెస్ గేమ్. ఈ సింపుల్ గేమ్‌తో ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, చెస్ బోర్డ్‌లో మనకి 3 కీ ప్లేయర్స్ ఉంటారండి. ఫస్ట్ ప్లేయర్ వచ్చేపాటికి మంత్రి. మంత్రి చాలా పవర్‌ఫుల్ అండి చెస్ బోర్డ్‌లో. సో, ఎటు నుంచి ఎటు వెళ్ళైనా మీ ఎనిమీస్‌ని కిల్ చేసే స్ట్రాటజీస్ ఉంటాయి. అంటే స్ట్రెయిట్‌గా వెళ్ళగలడు, బ్యాక్వర్డ్‌కి రాగలడు, క్రాస్‌గా వెళ్ళగలడు. ఎలా అయినా వెళ్లి ఎనిమీస్‌ని కిల్ చేసే స్ట్రాటజీస్ యాస్ వెల్ యాస్ పవర్స్ మీ మంత్రికి చాలా ఎక్కువ ఉంటాయండి. సో ఇక్కడ మంత్రి ఇండికేట్స్ చెస్ బోర్డ్ లో మంత్రి ఇండికేట్స్ హియర్ లార్జ్ క్యాప్ కంపెనీస్. సో లార్జ్ క్యాప్ కంపెనీస్ ఏంటంటే మార్కెట్ ఫీజిబిలిటీకి స్టేబుల్ గా ఉంటాయి, మార్కెట్ వాలిటాలిటీకి స్టేబుల్ గా ఉంటాయి, సిమిలర్ గా మీకు స్టేబుల్ రిటర్న్స్ ఇచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి. ఇఫ్ యూ హ్యావ్ ఏ పేషెన్స్ టు వెయిట్ 5 to 7 years యూ కెన్ చూస్ లార్జ్ క్యాప్ కంపెనీస్. సెకండ్ వన్ వచ్చేపాటికి గుర్రం అండి. గుర్రానికి 2 స్పెషాలిటీస్. ఫస్ట్ వన్ జంప్ చేస్తుంది, సెకండ్ వన్ ఎల్ షేప్ లో జంప్ చేస్తుంది. సో ఇక్కడ మనకి గుర్రం ఇండికేట్స్ హియర్ మిడ్ క్యాప్ కంపెనీస్. సో మిడ్ క్యాప్ కంపెనీస్ స్పెషాలిటీ ఏంటంటే ఆల్రెడీ ఇవి స్మాల్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్ కి జంప్ చేసి వచ్చినాయండి. ఫ్యూచర్ లో మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ కి జంప్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయండి. సో ఇక్కడ గుర్రాన్ని దీన్నే ఇండికేట్ చేసామంటే దీనికి జంప్ చేసే క్యాపబిలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఆల్రెడీ స్మాల్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్ కి జంప్ చేసి వచ్చిన మీ మిడ్ క్యాప్ ఫండ్ ఫ్యూచర్ లో మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ జంప్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఏ పేషెన్స్ టు వెయిట్ ఫర్ 7 to 10 years యూ కెన్ చూస్ మిడ్ క్యాప్ ఫండ్స్. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేపాటికి భట్టుడు. భట్టుడు చూడటానికి చాలా చిన్నగా ఉంటాడండి. బట్ స్టార్టింగ్ లో 2 స్టెప్స్ వేసిన మెల్లమెల్లగా ఆ ఎండ్కి వెళ్ళి అటు పక్కన మంత్రిని యాజ్ వెల్ యాజ్ కింగ్ ని కిల్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ చెస్ బోర్డ్ లో భట్టుడు లాగా మనకి మ్యూచువల్ ఫండ్స్ లో స్మాల్ క్యాప్ కంపెనీస్ ప్రిఫరబుల్ అండి. సో స్మాల్ క్యాప్ కంపెనీస్ ఏంటంటే మనకి రిస్క్ ఎక్కువ, దాంతో పాటు రిటర్న్ కూడా ఎక్కువ అండి. సో ఇక్కడ మీకు భట్టుడు ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి వెళ్ళాలంటే గనక మీకు 7 స్టెప్స్ పడుతుందండి. సిమిలర్ గా ఇఫ్ యూ హ్యావ్ ఏ పేషెన్స్ టు వెయిట్ 10 to 12 years ఆఫ్ టైమ్, సో యూ కెన్ చూజ్ స్మాల్ క్యాప్ ఫండ్స్. సో ఇక్కడ మనకి రిస్క్ ఉంటుంది, దాంతో పాటు రిటర్న్స్ కూడా ఉంటుంది. సో ఇఫ్ యూ వెయిట్ ఫర్ 7 to 12 years యూ కెన్ సీ ద డీసెంట్ రిటర్న్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. అంటే స్మాల్ క్యాప్స్ లో డీసెంట్ రిటర్న్స్ చూసే పాసిబిలిటీస్ ఉన్నాయి. So if you really like my content, please do like, subscribe, at least share with one of your friends. Thank you so much. Signing off.